నీ మనసు అంటే ఏమిటంటే అది ఆత్మ యొక్క ప్రతిబింబమే. Then what is mind? It is the reflection of the నీ self. బుద్ధి అంటే ఏమిటంటే ఆత్మ ప్రతిబింబమే. Intellect is the reflection of the self. నీ సెన్సెస్ అంటే ఏమిటి? ఆత్మ యొక్క ప్రతిబింబాలే. Also senses are the reflections అన్ని of the కూడా self. దీని అంశాలే. They are all the sparks, aspects of the self. అంశమునకంతా ఒక్కటే ఆధారం. And there is only one fundamental foundation for all. మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ అన్ని చేసుకున్నాము. దీంట్లో ఏది ప్రధానమంటే చక్కెర ఒక్కటే. చక్కెరని తీసేస్తే నో మైసూర్ పాక్, నో గులాబ్ జామ్. You have got so many sweets like Mysore pak, gulab jam and so on and so forth. But without sugar, no sweet అదే exists. విధంగానే గాడ్ ఈజ్ డివైన్. God is the only divine ఆ master. డివైన్ అంటే షుగర్ ఉండటం వల్లనే నీవు ఇన్ని రకమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నావు. ఇన్ని రకమైనటువంటి యొక్క వంటలు నీవు వండుకో తింటున్నావు. And because of the divinity of the sugar, you are going to have so many sweets plentifully. కనుకనే మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ రైట్ ను మనం పట్టుకోవాలి. So we should catch hold of that fundamental right. ఈ ఫండమెంటల్ రైట్ అనేటువంటి మానవునికి మనసే. The fundamental right relates to the mind. ఎందుకంటే ఆత్మ యొక్క స్వరూపం ఇది. Because it's the very form of the self.